Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నుంచి పవన్ ఏం నేర్చుకున్నట్లు? రాజకీయాలలో మాటలు తక్కువ, పనులు ఎక్కువగా చేయాలి, అప్పుడే విలువ. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాటలు ఎక్కువ. ఇదే జనసేన పార్టీకి ఇబ్బందిగా మారింది. సొంత వాళ్ళను కూడా దూరం చేస్తున్నది కూడా పవన్ ధోరణే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకుంటున్నట్టు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. ఏం నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఏదైనా నేర్చుకుని ఉంటే లింగమనేని బదులు పార్టీకి బాగా పనిచేసే నాయకుడిని రాజ్యసభకు పంపేవారని జనసేనలోనే చర్చ జరుగుతోంది. ఇంతవరకు లింగమనేని చుట్టూ చర్చ తప్ప ఏ రోజు జనసేన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్న దాఖలాలు లేవు. అలాగే కరకట్టపై లింగమనేని రమేష్ ఇంటిలో చంద్రబాబు నివాసం ఉంటున్నారని చాలా కాలంగా వింటున్నాం. చంద్రబాబుకు గిఫ్ట్గా ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్కు అతి తక్కువ ధరకు స్థలం అమ్మారనే ప్రచారం కూడా ఉంది. ఇందులో నిజానిజాల సంగతి వాళ్ళకే తెలియాలి. ఇంతకు లింగమనేని ఏ పార్టీ అంటే ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. డబ్బున్నోళ్లకు అన్ని పార్టీలు రెడ్ కార్పెట్ పరుస్తాయని రాజ్యసభ సభ్యుల ఎంపిక మరోసారి రుజువు చేసిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్పై జనసేన ప్రధాన ఆగ్రహానికి కారణం కులం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు తెలివిగా పంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, అలాగే జనసేన తరఫున లింగమనేని రమేష్ను పంపగలిగారని అంటున్నారు. చంద్రబాబు తెలివితేటల్ని జనసేన నాయకులు, ముఖ్యంగా కాపులు ప్రశంసిస్తూనే తమ వాడికి ఆ మాత్రం లేకపాయే అని నిష్ఠూరమాడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు ఏనాడు కులాల గురించి మాట జారకుండా పదవుల్ని చక్కగా ఇస్తున్నారని కాపులు అంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే నోరెత్తితే కులం, కాపుల గురించి మాట్లాడుతుంటారని గుర్తు చేస్తున్నారు. పదవుల పంపకాలకు వచ్చేసరికి తనకు రాజకీయంగా అండగా నిలిచిన వారిని పక్కన పెట్టి చంద్రబాబు సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ఏంటని కాపులు నిలదీస్తున్నారు. జనాభాలో 4-5% ఉన్న సామాజిక వర్గానికి సగం సీట్లు ఇచ్చుకుంటుంటే 20% ఉన్న తమకు, అది కూడా టీడీపీ కోటాలోనే సీటు దక్కడం విచిత్రమని కాపులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సోషల్ ఇంజనీరింగ్ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో తామెందుకు పవన్ కళ్యాణ్కు అండగా నిలవాలని కాపులు నిలదీస్తున్నారు. ఏ ప్రాతిపదికన లింగమనేని రమేష్కు పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీట్ ఇచ్చారో అర్థం కావడం లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మాత్రం చాలా జాగ్రత్తగా తనకు ఆర్థికంగా ఉన్నోళ్లకు రాజ్యసభ సీట్లను తన పార్టీతో పాటు జనసేన నుంచి కట్టబెట్టారని కాపులు అంటున్నారు. చంద్రబాబు నుంచి పవన్ నేర్చుకోవాల్సిందేంటో ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిదని వారు హితవు చెబుతున్నారు.